లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి 5 శాఖలతోటి హెచ్ఓడీలతోటి సమీక్షలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో సమావేశాలు, శాఖల వారీగా రివ్యూలు జరుపుకుంటూ సమావేశాలు ముమ్మరంగా జరుపుతూ ఉన్నారు. దీంట్లో భాగంగా 5 శాఖల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సంతకం చేసిన ఫైలు ఉపాధి హామీ ఉద్యానవన నిధుల మంజూరీ గురించి మొదటి సంతకం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి శాఖల వారీగా సమావేశాలు, సమీక్షలు నిర్వహించుకుంటూ 2-3 గంటలు అధికారులతోటి, ఐఏఎస్లతోటి, ఐపీఎస్లతోటి, టోటల్ ఈ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీల అందరితోటి సమీక్షలు, రివ్యూలు జరుపుతూ ఉన్నారు. ఈ సమీక్షలలో ఉపాధి హామీ ఉద్యాన నిధుల మంజూరీ పైన తొలి సంతకం అయిన తర్వాత రెండో శాఖగాను గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాల నిర్మాణము రెండో సంతకంగా చేసిన తర్వాత శాఖల అధికారులతోటి సమీక్షలు నిర్వహించారు. 3వ ప్రాధాన్యత క్రమంలో గ్రామాలలో రోడ్ల నిర్మాణాల పైన ఫోకస్ పెట్టారు. తర్వాత పంచాయతీ, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖలపై సమీక్ష చేస్తూ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని డయేరియా ప్రబలడం పైన పవన్ సమీక్షలు, ప్రశ్నలు అధికారుల దగ్గర సమాధానం లేని విధంగా అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలలో ఆయనకున్న శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏదైతే టెక్నాలజీని పెంచాలి అనే విషయంలోనూ ప్రతిభ ఉన్న వారికి తగిన విధంగా ముందుకు తీసుకెళ్దాము. గ్రామీణ ప్రాంతంలోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించారు. తమకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్షల్లో భాగంగాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం సాయంత్రము రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్తు ఇన్నోవేషన్ కు అనుగుణంగా పిల్లలను తగిన నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం వేగంగా సాగాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతంలోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో చాలా ప్రతిభ ఉంటుందని, దానిని వెలికి తీసేలా భారీ విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించాలని, దానికి సన్నిద్ధం కావాలి అని చెప్పి కూడా సూచించారు. పిల్లలను పూర్తి స్థాయిలో నైపుణ్యవంతులుగా తయారు చేయటమే కాకుండా వారు శాస్త్రవేత్తలుగా మార్చేందుకు అవసరమైన ప్రోత్సాహము అన్ని విధాలుగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వైజ్ఞానిక ప్రదర్శనలు విజ్ఞానపరమైన పూర్తి స్థాయిలో జరపాలి అని చెప్పి దీనివలన రాబోయే తరాలలో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎస్ఆర్సి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం, ఈ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకొద్దామని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శాఖల వారీగా వాళ్ళకి తెలియజేశారు. గత గవర్నమెంట్ లో మీరు ఎలా పనిచేసినా ఈ గవర్నమెంట్ లో మాత్రము ప్రజలకి, జనాలకి, అందరికీ సేవ చేయాలి అని, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులని, అక్కడున్న అడ్డంకుల్ని తొలగించి వాటికి ముందడుగు వేయాలి అని చెప్పి గ్రామ స్థాయి నుంచే మనం పరిపాలన అభివృద్ధి జరపాలి అని చెప్పి దిశానిర్దేశం ఆదేశించారు. అధికారులు మీరు గతంలో ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ మాత్రము సేవే పరమాధిగా చేస్తున్నారు, అభివృద్ధి ధ్యేయంగా ఉంటున్నారు కాబట్టి అలా మీరు ఉండేటట్టు